So chemical reactions and equations. This is the chapter chemical reactions and equations. Equations. So this is chapter. So actually, what are chemical reactions means the method of representing a chemical reaction with the help of symbols and formulae of the substances involved in it. It is known as chemical equation. And unbalanced chemical equations are called skeleton equation. Skeleton అంటే ఏంది అస్థిపంజరం లాగా ఉండే ఈక్వేషన్స్ ని అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటాం. సో ఇక్కడ అంటే ఏంది వాటికి ఒక ఫార్మేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ ద డెఫినేషన్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ద మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద మెథడ్ ఆఫ్ representing a chemical reaction a chemical reaction అంటే ఒక కెమికల్ రియాక్షన్ లో కెమికల్స్ అనేవి యాడ్ అవుతాయి, దాన్ని కెమికల్ రియాక్షన్ అంటాం. కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్. సో కెమికల్ రియాక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింబల్స్. ఈ కెమికల్ రియాక్షన్ లో మరి ఏముంటాయి? సింబల్స్ ఉంటాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ సింబల్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ సింబల్స్ అండ్ ఫార్ములే అంటే దానిలో ఫార్ములేస్ కూడా ఉంటాయి, ఫార్ములాలు కూడా ఉంటాయి. ఆఫ్ ద సబ్స్టాన్సెస్ ఇన్వాల్వ్డ్, ఆ కెమికల్ రియాక్షన్ లో ఉండే సబ్స్టాన్సెస్ యొక్క సింబల్స్ ఫార్ములాస్ ఆ కెమికల్ ఈక్వేషన్ లో ఉంటాయి. ఆఫ్ ద సబ్స్టాన్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఆ కెమికల్ ఈక్వేషన్ లో ఉంటాయి. ఇన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్, దాన్నే మనం ఏమంటాం? ఈజ్ నోన్ యాజ్ ఏ కెమికల్ ఈక్వేషన్. ఈజ్ నోన్ యాజ్ ఏ కెమికల్ ఈక్వేషన్. దాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం. అండ్ అన్బ్యాలెన్స్డ్, ఒక కెమికల్ ఈక్వేషన్ లోపల బ్యాలెన్స్ చేయకబడకపోతే అంటే ఏంది, నంబర్ ఆఫ్ సింబల్స్ అనేవి, ఆ ఎలిమెంట్స్ అనేవి బ్యాలెన్స్ చేయబడకపోతే అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఆర్ కాల్డ్ యాజ్, వాటిని ఏమంటాం మనం? స్కెల్టన్ ఈక్వేషన్. అంటే ఒక కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయబడకపోతే వాటిని మనము స్కెలిటన్ అంటే ఏంది? అస్థిపంజరం లాగా స్కెలిటన్ ఈక్వేషన్ అని చెప్పి మనము చెప్తాం. ఓకే, దిస్ ఈస్ ద కెమికల్ ఈక్వేషన్ డెఫినేషన్. ఓకే, నోట్ చేసుకోండి. హ్యావ్ యూ నోటెడ్ ఆల్ ఆఫ్ యూ? కెమికల్ ఈక్వేషన్ డెఫినేషన్ దిస్ ఇస్ ఓకేనా? ఎస్. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నోట్ చేసుకున్నారు కదా? సో నెక్స్ట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే మనకు సింబల్స్ ని బ్యాలెన్స్ చేస్తాం. ఈక్వేషన్ లోపల సింబల్స్ బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి, వాటిని బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ so the definition, the process of making the process of making the number of atoms కెమికల్ ఈక్వేషన్స్ లో ఉండేవేంటివి? ఆటమ్స్ ప్రజెంట్ అవుతాయి.
number of atoms of each element equal on both the sides of both sides అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. sides of an equation, left hand side, right hand side, equal number of atoms unte, that equation is called balancing of an equation, is called balancing of an equation. So example, magnesium plus oxygen is given. So here it is MgO is given, magnesium oxide form అవుతుంది. అప్పుడు ఇక్కడ మనము ఇటు రెండు ఆక్సిజన్లు ఉన్నాయి, బట్ ఇక్కడ ఒక్కటే ఉంది. ఇక్కడ రెండు తీసుకుంటే ఇక్కడ 2 ఆక్సిజన్స్ అవుతాయి, ఇక్కడ 2 మెగ్నీషియమ్స్ అవుతాయి. సో 2 మెగ్నీషియమ్స్ అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 2Mg, ఇటు 2 మెగ్నీషియమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇదే 2 ఆక్సిజన్స్ అవుతాయి. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో దిస్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆటమ్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఆటమ్స్ ఆర్ బ్యాలెన్స్డ్. This is called balancing of an chemical equation. So note చేసుకున్నారా? ఇక్కడ రెండు మెగ్నీషియమ్స్ ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో, రైట్ హ్యాండ్ సైడ్ కూడా రెండు మెగ్నీషియమ్స్. ఇదే 2 రెండు ఆక్సిజన్స్ కి వర్తిస్తుంది. ఇటు ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? రెండు ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 2 ఆక్సిజన్స్. సో బ్యాలెన్స్ అయిపోయింది. ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఆటమ్స్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయింది, ఈక్వల్ అయినాయి. So this is called balanced chemical equation. Next, rub చేస్తున్నాను. Next, types of chemical reactions. Types of chemical reactions. Chemical reactions. So chemical reactions are, what are the types of chemical reactions? So first type is combination reaction. Combination reaction. So combination reaction means a chemical reaction which 2 or more substances in which, అంటే ఒక కెమికల్ రియాక్షన్ లోపల 2 or more substances combine అయితే, in which 2 or more substances combine to form a single substance. 2 or more substances combine అయ్యి to form a single substance. అవన్నీ ఏమవుతాయంటే ఒక సింగిల్ సబ్స్టాన్స్ గా ఏర్పడతాయి. టు ఫార్మ్ ఏ సింగిల్ సబ్స్టాన్స్, ఒకటే సబ్స్టాన్స్ గా ఏర్పడతాయి. సింగిల్ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ కాంబినేషన్ రియాక్షన్. దాన్నే మనం కాంబినేషన్ రియాక్షన్ అంటాం.
అంటే కంబైన్ అవుతాయి, కంబైన్ అయ్యి ఒకటే సింగిల్ సబ్స్టెన్స్గా ఏర్పడతాం. దాన్ని కాంబినేషన్ రియాక్షన్ అని చెప్పి అంటాం. సో ఎగ్జాంపుల్ సిఏఓ. సిఏఓ అంటే ఇదేంటంటే సాలిడ్, ఇది అంటే క్విక్ లైమ్ అంటాం. సున్నం ఉంటుంది కదా, సున్నం, ఆ సున్నం అనేది క్విక్ లైమ్, ఇది సిఏఓ. ప్లస్ ఈ సిఏఓ సాలిడ్ అనేది ఘన పదార్థం అనేది యాడెడ్ విత్ హెచ్2ఓ. హెచ్2ఓ అంటే ఏంది? వాటర్. ఇది లిక్విడ్, ఎలా అంటే లిక్విడ్. సో ఈ రెండు కంబైన్ అయ్యి మరి ఒక కొత్త సింగిల్ సబ్స్టాన్స్ ఏర్పడుతుంది. అదేంటిదంటే CaOH టేకెన్ ట్వైస్. సో ఇది వచ్చేసి అక్వైస్ సొల్యూషన్. ఇది అక్వైస్ సొల్యూషన్. ఓకేనా? సొల్యూషన్, అక్వైస్ సొల్యూషన్ అది. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే స్లేక్డ్ లైమ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? స్లేక్డ్ లైమ్. అంటే సున్నపు రాయి, చల్వరాయి ఇది. అంటే ఇప్పుడు చూడండి, సిఏఓ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ హెచ్2ఓ హైడ్రోజన్ డయాక్సైడ్, హెచ్2 హెచ్2ఓ సారీ వాటర్, హెచ్2ఓ వాటర్, హెచ్2ఓ కరెక్టే కదా, వాటర్. ఓకే, కరెక్ట్ కదా. సో నెక్స్ట్, ఇప్పుడు ఇవి రెండు కంబైన్ అయ్యి కాల్షియం సిఏ, ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది. సో బ్రాకెట్లో ఓ తీసుకుంటే బ్రాకెట్ అవతల ఇక్కడ 2 ఉంది, అంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అయింది. సో దాన్నే మనం ఏమంటామంటే స్లేక్డ్ లైమ్ అంటాం. కాల్షియం ఆక్సైడ్ అనేది వన్ సబ్స్టెన్స్ అండ్ వాటర్ ఈజ్ అనదర్ సబ్స్టెన్స్. దే కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ సబ్స్టెన్స్, దట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్. అంటే CaOH టేకన్ ట్వైస్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కాంబినేషన్ రియాక్షన్. ఓకేనా? నోట్ చేసుకోండి, కాంబినేషన్ రియాక్షన్. నెక్స్ట్, నోట్ చేసుకోండి, ఇది చెప్తాను. డికంపోజిషన్ కాదు, అంటే దీంట్లోనే ఒకటి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్తాను. డికంపోజిషన్ రైట్ అమృతవర్షిని, డికంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ది థర్డ్ వన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ ఫోర్త్ ఈజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఫిఫ్త్ వన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్. ఓకే, రిడక్షన్. ఓకే, సో నెక్స్ట్ రబ్ చేస్తున్నాను. ఇన్ దిస్ ఓన్లీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనేది చెప్తాను. ఈ డెఫినేషన్స్ అడుగుతారు మీకు. సో వాట్ ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్? సో ఇక్కడ దీంట్లోనే రాసుకోండి, కింద కాంబినేషన్ రియాక్షన్లోనే కింద రియాక్షన్స్, దీన్ని ఎగ్జోథర్మిక్ అని రాసుకోండి. ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో రియాక్షన్స్ in which
in which heat ఈజ్ రిలీజ్డ్. ఒక రియాక్షన్ లో హీట్ అనేది రిలీజ్ అయింది అనుకోండి. హీట్ ఒక రియాక్షన్ జరిగిన తర్వాత కెమికల్ రియాక్షన్ లో హీట్ బయటకు ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ అనేది అవుట్ సైడ్ వచ్చేస్తుంది ఆ రియాక్షన్ లో. మీకు జస్ట్ లైక్ ఏమన్నా రియాక్షన్స్ చేసినప్పుడు మీకు అదేమవుతుందంటే ఆ ఎక్విప్మెంట్ లో హీట్ అనేది జనరేట్ అవుతుంది, వేడి అనేది వస్తుంది. సో అట్లా హీట్ జనరేట్ అవుతే అలాంగ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే వాటిని రియాక్టెంట్స్ అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉండే వాటిని ప్రోడక్ట్స్ అంటాం. అలాంగ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, రైట్ హ్యాండ్ సైడ్ లో ప్రోడక్ట్ ఏర్పడుతుంది కదా కొత్తవి. ఇప్పుడు CaOH టేక్ అండ్ ప్రైస్ అనేది, సో దట్ ఈజ్ అలాంగ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎందుకంటే వాటి లోపల హీట్ అనేది బయటకు ఎవాల్వ్ అవుతుంది. హీట్ బయటకు ఏమంటామంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంట. ఓకే, దీనికి ఒకటి మీథేన్, ఇట్ ఈస్ ఏ గ్యాస్, ప్లస్ ఆక్సిజన్ 2O2 అని తీసుకున్నాం, దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్యాస్. నెక్స్ట్ ఇక్కడ CO2 కార్బన్ డైఆక్సైడ్, దిస్ ఈజ్ గ్యాస్. అండ్ H2O అనేది ఇక్కడ 2H2O అని ఫామ్ అయింది ఇక్కడ. సో దీనికి ఎగ్జాంపుల్ కాదు ఇది. ఇది వచ్చేసి మాత్రం మనకు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కి ఇక్కడ ఇది దిస్ ఇస్ నాట్ గ్యాస్, యాక్చువల్లీ ఇట్ ఈస్ వాటర్ అనేది లిక్విడ్ కిందకి వస్తుంది. సో గ్యాస్ ఈస్ గివెన్ ఇక్కడ. సో ఇది ఒక రియాక్షన్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ వచ్చినప్పుడు చెప్తాను. మీకు సపోజ్ ఇట్లా కూడా ఇవ్వచ్చు, CH4 + 2O2, ఇక్కడ ఒక డాష్ ఇచ్చేసి ఇక్కడ 2H2O ఫామ్ అవుతుందంటే ఈ డాష్ లో కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుందని చెప్పి మీరు నోట్ చేయాలి. ఓకేనా? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటంటే in the chemical reactions in which heat is released, heat outside release అవుతే the reactions are called as exothermic reactions అని చెప్పి చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ is decomposition reactions. సో decomposition reaction సెకండ్. ఎండోథర్మిక్ వస్తుంది. సో అది ఇక్కడ ఎందుకు చెప్పాడు అనేది అది లేదు, నేను 1 by 1 చెప్తాను. ఎక్కడన్నా మిస్ అయినా కూడా నేను ఐ విల్ రైట్ డెఫినేషన్. ఓకేనా? యాజ్ పర్ ద డెఫినేషన్ రాయిస్తాను. ఎండోథర్మిక్ అంటే ఏం లేదు, ద రియాక్షన్స్ ఇన్ విచ్ ద హీట్ ఈస్ అబ్జర్వ్డ్ అయినప్పుడు దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. హీట్ అబ్జర్వ్ అవుతుంది అక్కడ, సో దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను, ఎందుకంటే ఇక్కడ ఏదో అట్లా వచ్చింది కాబట్టి చెప్పేశాను. నేను దాని మీద ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్తాను. ఎగ్జోథర్మిక్ కి చెప్తాను, ఎండోథర్మిక్ కి చెప్తాను. ఓకేనా? 1 by 1 చెప్పేస్తాను. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ డికంపోజిషన్ రియాక్షన్. So decomposition reaction means a reaction in which a substance breaks down into 2 or more substances is called decomposition reaction. అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పానంటే ఒక సింగిల్ సబ్స్టాన్స్ అనేది డీకంపోజ్ ఇంటూ అంటే సెపరేట్ అవుతుంది. డీకంపోజ్ అంటే ఏంది? సెపరేట్ అవ్వడం. సెపరేట్ గా 2 or more సబ్స్టాన్సెస్ గా ఫామ్ అవుతే దాన్ని మనము డీకంపోజిషన్ అంటాం. కాంబినేషన్ కి అపోజిట్ డీకంపోజిషన్. కాంబినేషన్ లోనేమో 2 or more substances combine to give single substance. Decomposition లో single substance decompose, separated into different substances. That is called decomposition reaction. Next, in this only write down a reaction in which a substance breaks down అంటే బ్రేక్స్ డౌన్ అంటే విడిపోతుంది. సబ్స్టాన్స్ ఇన్ విచ్ ఏ సబ్స్టాన్స్ బ్రేక్స్ డౌన్ ఇంటూ
two or more substances is called decomposition reaction. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ 2FeSO4 అంటే ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్ అంటాం దీన్ని. ఫెర్రస్ సల్ఫేట్. FeSO4 అంటే ఏంటంటే ఫెర్రస్ ఐరన్ సల్ఫేట్. ఇది ఫెర్రస్ సల్ఫేట్. సో దిస్ ఈస్ డీకంపోజ్డ్ ఇన్ టూ. ఇది డీకంపోజ్ అంటే ఏంది, సెపరేట్ అవుతుంది. ఈ సింగిల్ సబ్స్టాన్స్ ఇదేమవుతుందంటే డిఫరెంట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ అడిగితే మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఇది ఏ సబ్స్టాన్స్, ఇది ఏ ఈక్వేషన్ అంటారు, కాంబినేషన్ ఆఫ్ డికంపోజిషన్ అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే Fe2O సాలిడ్ ఇది ప్లస్ నెక్స్ట్ SO2 గ్యాస్ ప్లస్ SO3 దిస్ ఈజ్ ఆల్సో సల్ఫర్ ట్రైఆక్సైడ్ గ్యాస్. సో ఇట్లా డిఫరెంట్ 3 సబ్స్టాన్సెస్ గా సెపరేట్ అయిపోయింది. ఫెర్రస్ సల్ఫేట్ అనేది డిఫరెంట్ 3 సబ్స్టాన్సెస్ గా డీకంపోజ్ అయింది, సెపరేట్ అయింది, బ్రేక్స్ డౌన్ అయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ డికంపోజిషన్ రియాక్షన్. ఓకేనా, నోట్ చేసుకోండి. అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? ఇది ఈ రియాక్షన్ లో సెపరేట్ అయిపోయింది. Fe2O SO2 ప్లస్ SO3 గా డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోతే అట్లా డివైడ్ అయిపోయే రియాక్షన్ ని డీకంపోజిషన్ అంటాం. డీకంపోజ్ అంటే ఏంది, సెపరేట్ కావడం. సో నోట్ చేసుకున్నారా? ఎస్. నెక్స్ట్ దీంట్లోనే వన్ ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్, డికంపోజిషన్ లోనే అనదర్ ఎగ్జాంపుల్ చెప్తాం. సో ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ అంటే సిల్వర్ క్లోరైడ్ అంటే AgCl అంటాం. సిల్వర్ క్లోరైడ్ టర్న్స్ గ్రే ఇన్ సన్లైట్. ఆ సిల్వర్ క్లోరైడ్ ను మనము సన్లైట్ లో ఉంచినప్పుడు, అంటే సూర్యుని వెలుతురులో ఉంచినప్పుడు అది గ్రే కలర్ కి మారిపోతుంది. సిల్వర్ క్లోరైడ్ అనే కెమికల్ ని సన్లైట్ లో ఉంచినప్పుడు టర్న్స్ గ్రే ఇన్ సన్లైట్. ఆ సన్లైట్ లోపల ఏమవుతుంది, సూర్యుని వెలుతురులో గ్రే కలర్ కి మారుతుంది. సో దిస్ ఈస్ డ్యూ టు, ఇది ఎందువల్ల అంటే దిస్ ఈస్ డ్యూ టు ద డీకంపోజిషన్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ డ్యూ టు ద, ఇది ఏ ప్రాపర్టీ వల్ల అవుతుంది అంటే డీకంపోజిషన్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ decomposition of silver chloride into silver and chlorine by light. అది దేనికి మారుతుంది, సిల్వర్ క్లోరైడ్ దేనికి మారుతుంది, డీకంపోజ్ దేనికి అవుతుంది, సిల్వర్ గా అండ్ క్లోరిన్ గా. సిల్వర్ అండ్ క్లోరిన్ బై లైట్ ద్వారా సిల్వర్ క్లోరైడ్ దేనిగా మారుతుంది అంటే సిల్వర్ అండ్ క్లోరిన్ బై లైట్. సో ఇక్కడ దీనికి ఈక్వేషన్ వచ్చేసి AgCl అంటే సిల్వర్ క్లోరైడ్ ఇది. సో ఇక్కడ 2AgCl బ్యాలెన్స్ చేయొచ్చు. ఫస్ట్ AgCl రాసి నెక్స్ట్ ఇది ఇక్కడ ఇన్ విచ్ సన్లైట్ ప్రాపర్టీలో ఎట్లా డీకంపోజ్ అవుతుంది, ఇది Ag అంటే సాలిడ్, సిల్వర్ అనేది సాలిడ్ ప్లస్ Cl2 దట్ ఈస్ గ్యాస్
సో ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే ఇటు Cl2 ఉంది, మరి ఇక్కడ ఒక్క Cl ఉంది, మరి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 2 తీసుకోవాలి, మరి 2 తీసుకుంటే ఇక్కడ 2Ag అయింది, మరి ఇక్కడ ఒకటే Ag ఉంది, సో ఇటు కూడా 2 తీసుకోవాలి. సో అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్సింగ్ చేయడం ఈ విధంగా చేయాలి. ఓకేనా? సో సిల్వర్ క్లోరైడ్ ఇన్ ద సన్లైట్ turns into gray color, so by the property and decomposition property, and that decomposes into silver and chlorine, రెండుగా విడిపోతుంది. దిస్ ఇస్ decomposition of reaction. నెక్స్ట్ రియాక్షన్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ రియాక్షన్, ఎస్, థర్డ్ రియాక్షన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏం లేదు, మనము ఒక దగ్గర కూర్చొని ఉంటే వేరెవరైనా వచ్చి మనల్ని జరిపేసి ఆ ప్లేస్లో కూర్చుంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకేనా? ప్లేస్ చేంజ్ అవ్వడం. చెప్పండి. డబుల్ డీకాంపోజిషన్ ఉండదు, డబుల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ తర్వాత డబుల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, this displacement reaction means, write down the reaction in which a metal displaces a less reactive metal, from its salt solution, is called single displacement reaction. సింగిల్ అని ఎందుకు అన్నాడు? డబుల్ డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అన్నారు. సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత చెప్తాను. ఇక్కడ Fe ఐరన్ అనేది ఒక సాలిడ్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ CuSO4 అనేది ఒక అక్వైస్ సొల్యూషన్ తీసుకోవాలి. అక్వైస్ AQ అంటే సొల్యూషన్, అక్వైస్ సొల్యూషన్ అది. సో ఇదేమవుతుందంటే FeSO4 ఇది అక్వైస్ సొల్యూషన్ అవుతుంది. FeSO4 అక్వైస్ సొల్యూషన్. నెక్స్ట్ ప్లస్ Cu సాలిడ్, Cu అనే సాలిడ్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ద రియాక్షన్ ఇన్ విచ్ ఏ మెటల్ డిస్ప్లేసెస్ ఏ లెస్ రియాక్టివ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ Fe ఐరన్ అనేది ఒక మెటల్, మరి ఐరన్ అనే ఒక మెటల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక మెటల్ ఏది ఉంది చెప్పండి? ఎనీబడి? కాపర్ సల్ఫేట్ కాదు, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఎస్, క్యుప్రస్ అనేది ఇంకొక మెటల్. అయితే ఇక్కడ ఐరన్ అనేది చాలా రియాక్టివ్గా ఉంటుంది.
reaction ante more active metal. So it replaces the cuprous sulfate aqueous solution. ఇది ఏమవుతుందంటే cuprous sulfate తోటి కాపర్ సల్ఫేట్ తోటి యాడ్ అయ్యి కాపర్ అనే లెస్ రియాక్టివ్ మెటల్, ఇది అది చాలా రియాక్షన్ తక్కువ ఉంటుంది. సో దీన్ని ఏమవుతుందంటే ఈ Fe అనేది ఈ క్యుప్రస్ ని కాపర్ ని పక్కకు జరిపేసి ఈ Fe అనేది దీని ప్లేస్ లోకి వచ్చేస్తుంది. సో వచ్చేసి ఇన్ ద ప్రోడక్ట్స్ లో ఏమవుతుందంటే కాపర్ ని పక్కకు జరిపేసి FeSO4 డిస్ప్లేస్ చేసింది. ఇక్కడ FeSO4 ఫామ్ అవుతుంది అక్వైస్ సొల్యూషన్ అండ్ కాపర్ ని పక్కన సెపరేట్ చేసింది కాపర్ అనే సాలిడ్. సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా? Fe అనేది సాలిడ్, ఈ సాలిడ్ మోర్ రియాక్టివ్ మెటల్ and it replaces copper less reactive metal and it forms FeSO4. ఇక్కడ కాపర్ ని పక్కకు జరిపేసి Fe దాని ప్లేస్ లోకి వచ్చేసి FeSO4 అయింది, కాపర్ పక్కకి సెపరేట్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ కాపర్ సల్ఫేటే. ఇది కాపర్ సల్ఫేట్. ఇంకోటి ఎక్కడన్నాను, ఇది కాపర్ సల్ఫేటే. మరి Cu అంటున్నా కదా, Cu అని రాయలేదా? కనిపిస్తుంది కదా అమృత? ఓకే నో ప్రాబ్లం. Cu అంటే కాపరే. కాపర్ సల్ఫేట్ లో కాపర్ అనేది లెస్ రియాక్టివ్ మెటల్, ఈ ఐరన్ అనేది మోర్ రియాక్టివ్ మెటల్. ఈ కాపర్ ని ఏం చేస్తుందంటే ఈ ఐరన్ పక్కకు జరిపేసి డిస్ప్లేస్ చేస్తుంది. డిస్ప్లేస్ అంటే దీన్ని పక్కకు జరిపేసి దాని ప్లేస్ లోకి వచ్చి ఇది కూర్చుంటుంది, ఇక్కడ సిట్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, SO4 తోటి Fe అనేది యాడ్ అయ్యి FeSO4 ఫామ్ అవుతుంది. కాపర్ అనేది లెస్ రియాక్టివ్ కాబట్టి పక్కకు జరపబడ్డది. ఓకేనా? సో దిస్ ఈస్ ద సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. క్లియర్గా ఉంది కదా? రాసింది ఇది Cuనే. ఓకేనా? ఏర్పడుతుందా? ఓకే, రబ్ చేస్తాను. అంటే దీని మీద ఇంకా రియాక్షన్స్ ఉంటాయి, మనం రియాక్షన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు వాటి మీద తెలుస్తాయి మీకు. ఫస్ట్ ఇవన్నీ ఐడియా ఉండాలి. నెక్స్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఫోర్త్ వన్ ఇది. ఓకే, ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఏ కెమికల్ రియాక్షన్, నోట్ డౌన్ ద డెఫినేషన్స్ కూడా వస్తాయి ఎగ్జామ్లో. ఏ కెమికల్ రియాక్షన్ in which two compounds in their aqueous solutions, అంటే అవి ఎట్లా ఉంటాయి ఆ టూ కాంపౌండ్స్, వాటి యొక్క aqueous solutions తీసుకుంటాం. ఇన్ దేర్ aqueous solutions అంటే సాల్ట్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, ఆ సాల్ట్ సొల్యూషన్స్ తీసుకుంటాం. ఇన్ దేర్ aqueous solution react by exchanging aqueous solution react by exchanging their radicals. అంటే వాటిలో ఉండే ఏవైతే మనము కాంపౌండ్స్ అనుకున్నామో వాటిని రాడికల్స్ అని కూడా అంటాం. దేర్ రాడికల్స్, ఎక్స్చేంజింగ్ దేర్ రాడికల్స్ ఈజ్ కాల్డ్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అంటే ఇక్కడ ఏంటంటే ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ టూ కాంపౌండ్స్ ఇన్ దేర్ aqueous solution రియాక్ట్ బై ఎక్స్చేంజింగ్ దేర్ రాడికల్స్ ఈజ్ కాల్డ్ డబుల్ డిస్ప్లేస్మెంట్. అంటే సింపుల్ గా చెప్పానంటే
దీంట్లో 2 అక్వస్ సొల్యూషన్స్ యాడ్ అయ్యి వాటిలో ఉండే ఏవైతే కాంపౌండ్స్ ఉంటాయో, రాడికల్స్ ఉంటాయో అవి ప్లేసెస్ చేంజ్ చేసుకుంటాయి అంతే. ఆ ప్లేసెస్ చేంజ్ చేసుకుంటే దాన్ని మనము డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ తీసుకుంటే AgNO3 అంటే సిల్వర్ నైట్రేట్. దీన్ని మనం ఏమంటాం? మనం సిల్వర్ నైట్రేట్. AgNO3 సిల్వర్ నైట్రేట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే ఇక్కడ హైడ్రోజన్ క్లోరైడ్ ఇదొక అక్వస్ సొల్యూషన్. ఇప్పుడు ఈ రెండు ఇదొక అక్వస్ సొల్యూషన్ సిల్వర్ నైట్రేట్ అనేది, HCl హైడ్రోజన్ క్లోరైడ్ అనేది ఇంకొకటి, ఈ రెండు యాడ్ అయిపోయి ఇక్కడ ఏవైతే రాడికల్స్ ఉన్నాయో ఆ రాడికల్స్ మారుతాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ Ag అనేది ఒక రాడికల్, నెక్స్ట్ ఇంకొక రాడికల్ ఏంటి? హైడ్రోజన్. ఈ రెండు రాడికల్స్ ప్లేసెస్ చేంజ్ చేసుకుంటాయి. ఎట్లా అంటే ఇక్కడ Ag అనేది H ప్లేస్ లోకి వస్తుంది, AgCl సిల్వర్ క్లోరైడ్ అనే. రోహిత్ చెప్పు, డౌటా? ఓకే, సిల్వర్ క్లోరైడ్ వైట్ ప్రెసిపిటేట్. ఈ డౌన్ ఆరో ఏం చెప్తుంది అంటే ప్రెసిపిటేట్ అన్నట్టు, అంటే మొత్తం కిందికి వెళ్తుంది. అది ప్రెసిపిటేషన్ జస్ట్ ఎట్లా ఒక కర్డ్ వంటి పదార్థం లాగా ఏర్పడుతుంది. సిల్వర్ క్లోరైడ్ అనేది ఒక కర్డ్ లాగా మన రియాక్షన్ లో డౌన్ లోపల ప్రెసిపిటేట్ అంటాం. దీన్ని ప్రెసిపిటేట్ గా మారిపోతుంది, కిందికి వచ్చేస్తుంది, ప్రెసిపిటేట్ అంటాం. కర్డ్ లాగా మారిపోవడాన్ని మనం ఏమంటాం అంటే ప్రెసిపిటేట్. అంటే డౌన్ లో సొల్యూషన్ పైన ఉంటుంది ద్రవం లాగా, కింద చిక్కగా వచ్చేస్తుంది, దాన్ని ప్రెసిపిటేట్ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే ఈ హెచ్ అనేది Ag ప్లస్ లోకి వెళ్తుంది, వెళ్ళి HNO3 నైట్రిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకు డబుల్ డీకంపోజిషన్ అయింది. ఎట్లా అంటే 2 అక్వైస్ సొల్యూషన్స్ తీసుకున్నాం, AgNO3 అనేది, HCl అనేది తీసుకుంటే ఈ Ag అనేది రాడికల్ H ప్లేస్ లోకి వచ్చి AgCl ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది సిల్వర్ క్లోరైడ్ గా. నెక్స్ట్ H అనేది Agని డిస్ప్లేస్ చేసి Ag ప్లేస్ లోకి వచ్చి HNO3 ఏర్పడుతుంది. సో దిస్ ఈస్ ద డబుల్ డీకంపోజిషన్. ఓకేనా? Next, the reaction in which two compounds in their aqueous solution react to form insoluble salt. ఆ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఏమంటామంటే ప్రెసిపిటేట్ అంటాం. అది కరగదు. యాజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ నోన్ యాజ్ ది ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఇప్పుడు దీంట్లో ఇది ఇక్కడ ఏం ఏర్పడ్డది చెప్పండి? ఇన్సాల్యుబుల్. ఇది ఇన్సాల్యుబుల్ కాబట్టి ఇక్కడ ఒక ప్రెసిపిటేషన్ ఏర్పడ్డది, అంటే ఇది కరగదు. ఇది ఇన్సాల్యుబుల్ అంటే ఏంది? కరగదు. కరుగుతుందా? ఇది ఇన్సాల్యుబుల్ అంటే కరగదు కాబట్టి. సో దీన్నే మనం ఏ రియాక్షన్ గా చెప్పొచ్చు? దీన్ని ప్రెసిపిటేషన్ రియాక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అయింది కాబట్టి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఇన్ విచ్ రియాక్షన్ ప్రెసిపిటేట్ ఫార్మ్స్, దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్ ఆల్సో. ఓకేనా? రాసుకోండి, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఈ రియాక్షన్ ని ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటాం. చెప్తాను ఇక్కడ. ఇది డబుల్ డీకంపోజిషన్ రియాక్షన్ అవుతుంది. ఇంకొకటి ఏమవుతుంది? ఇంకొక రియాక్షన్ ఏమవుతుంది? దీన్ని ఏమంటాం? ప్రెసిపిటేషన్. ఎస్, ప్రెసిపిటేషన్ రియాక్షన్. ఓకే. సో అంజలి కొద్దిగా మ్యూట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆక్సిడేషన్ రిడక్షన్. ఆక్సిడేషన్ రిడక్షన్
Next, oxidation and reduction. What is oxidation reaction and reduction reaction? Oxidation and reduction. So reaction which involves the addition of oxygen or the removal of hydrogen is termed as oxidation reaction. Oxidation reaction ante oxidation reaction చెప్తాను. First oxidation reaction. ఏ యొక్క రియాక్షన్ లో మనము ఆక్సిజన్ కలిపితే కానీ లేకపోతే హైడ్రోజన్ రిమూవ్ చేసామనుకోండి, సో ఆక్సిజన్ కలిపినా దాన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. అదర్వైజ్ హైడ్రోజన్ రిమూవ్ చేసామనుకోండి, ఆ రియాక్షన్లో హైడ్రోజన్ తీసేస్తే మనము దాన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అని కూడా అనవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు రెండు డెఫినేషన్ ప్రకారం రియాక్షన్ విచ్ ఇన్వాల్వ్స్ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. విచ్ ఇన్వాల్వ్స్ ద అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఒక రియాక్షన్ లోపల ఆక్సిజన్ కలిపామనుకోండి, ఆ రియాక్షన్ ని మనం ఏం రియాక్షన్ అని చెప్పొచ్చు? ఆక్సిడేషన్ రియాక్షన్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఆర్ లేకపోతే అదే రియాక్షన్ లో మనము ద రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ తీసివేశాం అనుకోండి, హైడ్రోజన్ తొలగించాం, రిమూవ్ చేశాం, అప్పుడు కూడా దాన్ని మనం ఏమనొచ్చు? ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. ద రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ is termed as ఆక్సిడేషన్. దాన్నే మనం ఏమంటాం? మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్పి అంటాం. ఓకేనా? మరి రిడక్షన్ రియాక్షన్ అంటే ఏంది? ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే మీకు అర్థమైపోయింది. ఆక్సిజన్ కలపడం కానీ లేదా దేన్ని తొలగించాలి చెప్పండి? దేన్ని తొలగించాలి? హైడ్రోజన్ ని తొలగించాలి. మరి రిడక్షన్ అంటే జస్ట్ దీనికి ఆపోజిట్ అన్నట్టు. రిడక్షన్ రియాక్షన్ కి ఆపోజిట్. రిడక్షన్ అంటే ఆక్సిడేషన్ కి ఆపోజిట్. రియాక్షన్ దట్ ఇన్వాల్వ్స్ ద అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ యాడ్ చేస్తాం. ఆర్ ద రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ది రిడక్షన్ రియాక్షన్. నోట్ చేసుకోండి. రియాక్షన్ ఇన్ విచ్ hydrogen reaction in which hydrogen is added అనొచ్చు లేదా addition of hydrogen అనొచ్చు. hydrogen is added or removal of oxygen is termed as, దాన్ని మనం ఏమంటాం? మనం రిడక్షన్ అని చెప్పి చెప్తాం. రియాక్షన్. ఓకే, నెక్స్ట్ రిడక్షన్ రియాక్షన్. జస్ట్ ఇది అయిపోయిన తర్వాత దీని మీద ఒక ద సబ్స్టాన్స్, ఇది రబ్ చేయను, నోట్ చేసుకోండి. The substance that can bring about oxidation is called an oxidizing agent, while the substance which brings about reduction is called reducing agent. Okay. ఇది కూడా ఉంది. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంది, ఆక్సిడేషన్ ఏజెంట్ అంటే ఏంది అనేది ఉంది. ఒక ఎగ్జాంపుల్ రాసిన తర్వాత నేను అది చెప్తాను, అది రాయిస్తాను. నెక్స్ట్ ఆక్సిడేషన్ రిడక్షన్ కి ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే CuO plus H2 in the presence of heat లో. సో ఇక్కడ Cu plus H2O
సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ దిస్ రియాక్షన్ లో ఇక్కడ ఆక్సిజన్ ఈజ్ రిమూవ్డ్. ఇక్కడ ఫస్ట్ ఏమైంది, ఇక్కడ సియుఓలో ఆక్సిజన్ ఈజ్ రిమూవ్డ్ అండ్ సియు ఓన్లీ రిమైండ్. ఇక్కడ రిమైండ్, దట్స్ వై ఆక్సిజన్ రిమూవ్ చేస్తే దీన్ని ఏమంటామని చెప్పాను ఇంతకుముందు, చెప్పండి ఎనీబడి. ఆక్సిజన్ రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ ఏమంటాం? రిడక్షన్. ఎస్, ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఈ H2 అనేది యాడెడ్ టు, ఇక్కడ ఏమైంది, యాడ్ చేయబడ్డది ఆక్సిజన్ కి. అంటే ఇక్కడ H2 అనేది ఇక్కడ ఏమైంది, యాడ్ చేయబడ్డది. అంటే ఇక్కడ H2 అనేది మనకి ఏమైందంటే ఇక్కడ హైడ్రోజన్ రిడక్షన్ ఇన్ విచ్ ఆక్సిజన్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్. సో ఇక్కడ H2 అనేది రిమూవ్ చేయబడ్డది. రిమూవ్ చేయబడి ఈ ఆక్సిజన్ కి ఇక్కడ యాడ్ చేయబడ్డది. ఇక్కడ H2 అనేది రిమూవ్ చేయబడ్డది. రిమూవ్ చేయబడితే ఇక్కడ ఇదేమి రియాక్షన్ అవుతుంది? ఇదేం రియాక్షన్ అవుతుంది? ఆక్సిడేషన్. సో ఇక్కడ ఒకే రియాక్షన్ లో రిడక్షన్ జరుగుతుంది, ఒకే రియాక్షన్ లో ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ చేయబడ్డది, ఇక్కడ రిమూవ్ చేయబడి ఇక్కడ H2O ఫామ్ అయింది. ఇక్కడ ఆక్సిజన్ రిమూవ్ చేయబడి ఇక్కడ కార్బన్ కాపర్ ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ రిడక్షన్, దిస్ ఈజ్ ఆక్సిడేషన్. సో నోట్ చేసుకోండి, కింద ఒకటి చెప్తాను. ద సబ్స్టెన్స్ దట్ కెన్ bring about oxidation, oxidation is called oxidizing agent. While the substance which brings about reduction is called, ఏమంటాం దాన్ని? రిడక్షన్ చేసే ఏజెంట్ దాన్ని ఏమంటాం మనం? ఈజ్ కాల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇక్కడ ద సబ్స్టెన్స్ దట్ కెన్ బ్రింగ్ అబౌట్ ఆక్సిడేషన్. ఇక్కడ ఆక్సిడేషన్ ఏది చేసింది? ఆక్సిడేషన్ దేని వల్ల జరిగింది? హైడ్రోజన్. సో ఇక్కడ హైడ్రోజన్ ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ రిడక్షన్ దేని వల్ల జరిగింది? ఆక్సిజన్ వల్ల జరిగింది. సో దీన్ని ఆక్సిజన్ ఏమంటామంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆక్సిడేషన్ ప్రాపర్టీ దేని వల్ల అయితే జరిగిందో దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ హైడ్రోజన్ అవుతుంది, ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ ఆక్సిజన్ అవుతుంది. సో నెక్స్ట్, లాస్ట్ది చెప్పేస్తాను. లాస్ట్లో రబ్ చేస్తున్నాను, కనిపిస్తుందా ఇది? ఓకే. లాస్ట్ రబ్ చేస్తున్నా. నెక్స్ట్, rancidiటీ, RANCIDITY, rancidiటీ. సో ఇక్కడ rancidiటీ అంటే when fats and oils are oxidized, they become rancid and their small and taste change.
keeping food in airtight containers and adding anti an- antioxidants to food help to slow down oxidation. అంటే మనకు అప్పుడప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరిగి ఇప్పుడు మనము జస్ట్ లైక్ ఇండ్లలో ఆయిల్స్ గానీ, పచ్చళ్ళు గానీ ఏమన్నా పెట్టేస్తే అవి ఏమవుతుంది కొన్ని రోజులు ఆ! బూజు పడతాయి. ఆక్సిడేషన్ జరుగుతుందది. సో, దాన్నే మనం ఏమంటామంటే రాన్సిడిటీ అంటాం. ఓకేనా? రాన్సిడిటీ అంటే మనం ఏదన్నా మా ఆయిల్స్ కానీ అవి గాని ఆక్సిడేషన్ గాలి తాకి కొన్ని రోజులకు బూజు పడతాయి. బూజు పట్టడాన్ని రాన్సిడిటీ అంటాం. సో, నోట్ డౌన్ దిస్. వెన్ ఫ్యాట్స్ అంటే కొవ్వులు గాని అండ్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ ఇవి ఆక్సిడైజ్ జరుగుతూ ఉంటాయి. ఆర్ ఆక్సిడైజ్డ్ దే బికమ్ రాన్సిడ్ అంటే ఏమవుతుంది బూజు పట్టిపోతాయి. దే బికమ్ రాన్సిడ్ rancid rancid and they're small అంటే స్మాల్ అంటే దాని యొక్క మారిపోతుంది అది పదార్థం అండ్ టేస్ట్ చేంజ్ దాని టేస్ట్ కూడా ఏమవుతుంది టేస్ట్ ఆల్సో చేంజ్ కీపింగ్ ఫుడ్ ఇన్ కీపింగ్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటే మనం బాగా మూతలు పెట్టి బిగించిన వాటి లోపల ఫుడ్ని గిట్ట ఉంచామనుకోండి ఎయిర్ టైట్ కంటైనర్స్ అండ్ యాడింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వాటికి మనము జస్ట్ చెప్పండి పచ్చళ్ళకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కలుపుతాం. ఏం కలుపుతాం చెప్పండి? ఏం కలుపుతాం? సాల్ట్ కలుపుతాం. ఎస్ యాడింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ సాల్ట్ అట్లాంటివి కలిపినప్పుడు టూ ఫుడ్స్ వాటికి కలిపినప్పుడు మనము పచ్చళ్ళకు కానీ వాటికి కానీ ఉప్పు కలిపి పెట్టినప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ కలిపినప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటే మూతలు బాగా బిగించి ఉంచామనుకోండి టు హెల్ప్ స్లో డౌన్ ఆక్సిడేషన్ అప్పుడు ఆక్సిడేషన్ జరిగే అవకాశం ఉండదు బూజు పట్టదు. ఓకేనా అర్థమైందా? ఫుడ్స్ ఫుడ్స్ హెల్ప్ ఫుడ్స్ హెల్ప్ హెల్ప్ టు స్లో డౌన్ ఆక్సిడేషన్ అక్కడ ఆక్సిడేషన్ ప్రాసెస్ ఏమవుతుంది అప్పుడు ఏం జరుగుతుంది తగ్గిపోతుంది కాబట్టి రాన్సిడిటీ అనేది ఏర్పడదు అక్కడ. ఓకేనా బూజు లాంటివి అక్కడ ఖరాబ్ అవ్వడం అనేది ఏర్పడదు. ఓకే విత్ దిస్ ఐ ఎండ్ దిస్ క్లాస్ ఎండ్ అయిపోయింది. కెమికల్ రియాక్షన్స్ మీద ఒక టాపిక్ చెప్పేశాను. తర్వాత కొన్ని బిట్స్ చెప్తాను నేను తర్వాత క్లాస్లో ఈ కెమికల్ ఈక్వేషన్స్ మీద బిట్స్ చెప్తాను. సో నోట్ చేసుకున్నారా ఇది? నోట్ చేసుకున్నారా? ఎస్ ఓకే మీకు నెక్స్ట్ క్లాస్లో కొన్ని బిట్స్ చెప్తాను. ఈవినింగ్ 4:30కి క్లాస్ ఉంటుంది చూసుకోండి మీరు టైము 4 or 4:30కి ఉంటుంది. కొద్దిగా ఏమన్నా టైం అటు ఇటు అయినా కూడా తీసుకుంటాను నేను. ఇఫ్ లేకపోతే నేను మెసేజ్ పెడతాను. ఓకేనా? అదే ఒక 3 ఉన్నాయి కదా జేజే థామ్సన్ మోడల్ రూథర్ఫోర్డ్ మోడల్ ఇంకొకటి ఉంది బోర్స్ మోడల్ అని ఉంది అది తీసుకుంటాను నేను. అవి 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? ఏవైనా వదిలిపెట్టినవి ఉంటే రాసుకోండి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో బిట్స్ చెప్తాను నేను. బిట్స్ ఉంటాయి కదా ఈ టాపిక్ మీద బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే నిన్న కొన్ని బిట్స్ ప్రాబబిలిటీ పంపించాను చేశారా మీరు టెస్ట్ ఎగ్జామ్? ఓకే వెరీ గుడ్ రోహిత్. ఓకే నేను చూస్తాను మీరు అందరు గ్రూప్ లోపల ఒకసారి అందరు చేసిన వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. మీలో మీకే డౌట్స్ అది తెలిసిపోతాయి. ఓకేనా? నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇట్లా మధ్య మధ్యలో టెస్ట్ ప్రాబ్లమ్స్ పంపిస్తాను చేయండి. ఓకేనా?
ప్రాక్టీస్కి. సెకండ్ ప్రాబ్లం ఏంటిది, అది చెప్పు ఒకసారి రోహిత్, అది రీడ్ చేయగలుగుతావా? రోహిత్, వినబడుతుందా? ఇంకా ఎవరన్నా, ఎనీబడి? రవళి, చేసావా? ఆ, రవళి, శిల్ప, ఓకే ఓకే చేయండి. ఎందుకంటే డైలీ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. రోహిత్, ఇప్పుడు చెప్పగలుగుతావా? తర్వాత నాకు పంపిస్తావా క్వశ్చన్? నేను చూసి నేను మళ్ళీ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. మరి ఒక క్లాస్ తీసుకుంటుంది వాటికి, ఓకేనా? మీరు అందరు చేసి ఆన్సర్స్ గ్రూప్ లో పెట్టండి శిల్ప, అందరు కూడా. ఉం? రోహిత్, ఇప్పుడు చెప్తావా? ప్రాబ్లం చెప్పమంటావా ఇప్పుడు? సెకండ్ది చెప్పు, మరి ప్రాబ్లం చదువు ఒకసారి. నేను అంటే చెప్పు చెప్పు, అది చెప్పు. ఏ ప్రాబ్లమ్ ఈస్ గివెన్ టు 3 స్టూడెంట్స్. ఇంకెవరైనా చదవండి, వేరే వాళ్ళైనా చదవచ్చు మీకు. నా చదవండి, దీపిక, నాగప్రవాళి, ఎవరైనా. 3 స్టూడెంట్స్, ఓకే. ఆ, ఆ, చదవండి ఎవరన్నా ఒకరు. డిస్టర్బ్, ఎవరన్నా ఒకరు చదవండి. దీపిక చదువు. 1/2, 1/2, 1/3, 1/4. ఆహా, అంటే 3 స్టూడెంట్స్కి ప్రాబ్లం ఇచ్చారు. ఆ, దానికి ఒక్కొక్కరు చాయిస్ ఎంత అంటే 1/2, 1/3, 1/4 అని ఉంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ క్వశ్చన్? చెప్పండి ఎవరు. 3 విల్ బి సాల్వ్డ్ అంటే 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4 యాడ్ చేయండి, ఎంత అవుతుంది? దీని ఎల్సిఎం ఏమవుతుంది? 2, 3, 4 ఎల్సిఎం. సో 2 1 3, ఇక్కడ 2 2 6, 2 3 6 ఇంటూ ఇది 12 అవుతుంది. సో ఇది ఏమవుతుంది 12 అంటే ఇక్కడ 6 ప్లస్ ఇది 4 ప్లస్ 3 ఎంత అయింది ఇక్కడ? 13/12. 13/12. ఓకే. సో ఆన్సర్స్ లో ఏమున్నాయి చెప్పు, ఏ ఆన్సర్ ఏముంది? ఆన్సర్స్ లో రోహిత్, ఎవరన్నా చెప్పండి తొందరగా. దీపిక, ఆన్సర్స్ ఏమున్నాయి? నెక్స్ట్. నెక్స్ట్ 7/12. సో ఇక్కడ 6 ప్లస్ ఇక్కడ 4 ప్లస్ 3. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ క్వశ్చన్ ఏమన్నారు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద 3 విల్ సాల్వ్ ఇటా? ఒక్క నిమిషం, నేను క్వశ్చన్ చూస్తాను.
మీరు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ చెప్పండి. ప్రాబిలిటీ ఆఫ్ ప్రాబిలిటీ దట్ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. ఆహా! అంటే అక్కడ ఇప్పుడు ఒకరికి 50% ఉంది. ఇంకోళ్ళకి 1/3 ఉంది. ఇంకోళ్ళకి 1/4 చాయిస్ ఉంది అన్నాడు. 3 స్టూడెంట్స్‌కి అంతేనా? 3 స్టూడెంట్స్‌కి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 3 స్టూడెంట్స్ సాల్వ్ అన్నాడా? ప్రాబిలిటీ దట్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ అన్నాడా? సో దట్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ అంటే ఇప్పుడు ఫస్ట్ అతనికి హాఫ్ చాయిస్ ఉంది. సెకండ్ అతనికి 1/3 చాయిస్ ఉంది. నెక్స్ట్ అతనికి 1/4 చాయిస్ ఉంది. సో ఇది తీసుకుంటే 1/4 చాయిస్. సో దట్ ప్రాబ్లమ్ ఆన్సర్స్‌లో 13/12 లేదా? 13/36 కూడా లేదు కదా? 13/36 ఆ? ఆ? ఏమేమున్నాయి? 1/4 ఉంది. ఇంకొకటి 1/2 ఉంది. ఆ! హుహు. అంటే ఇక్కడ 3 స్టూడెంట్స్‌కి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాబబిలిటీ ఇచ్చాడు. 1/2 ఒకటి, 1/3 ఒకటి, 1/4 అని ఇచ్చాడు. అంతేనా? నో. నేననేది ప్రాబబిలిటీస్ ఏమిచ్చాడు చెప్పు? 1/2, 1/3, 1/4 ఇచ్చాడా? హ్మ్. 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 ఓహో! whose changes of respective lambda 1/2 అని. సో, సో ఇది ఎల్‌సీఎం చేసినా కూడా 2 వన్స్ ఆర్ 3, 2, 6, 6, 12 అన్నాడు. సో, సో దట్ ఈస్ ఓకే. నేను ఒక్కసారి ప్రాబ్లమ్ ఆన్సర్ చూసి సాల్వ్ చేసి పంపుతాను నేను. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాబబిలిటీ ఇచ్చాడా ఇవి 3? ఒక్కసారి 1/2, 1/3, 1/4 అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాబబిలిటా? అంతేనా? అంతే గదా! ఒక్కసారి నేను క్వెషన్ చూస్తాను. నాకు కొద్దిగా వాయిస్ వినపడతలేదు. క్వెషన్ చూసి నేను సాల్వ్ చేసి చెప్తాను ఇప్పుడే. మీకు సాల్వ్ చేసి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? మిగతాయన్ని వచ్చినాయి కదా! మీరు గ్రూప్‌లో ఫార్వర్డ్ చేయండి క్వెషన్స్‌ని. ఆన్సర్స్ అందరు చేయాలి. ఓకేనా? రైట్. ఓకే. రైట్. ఆల్ ద బెస్ట్. రాయండి.